ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునేది 44వ దివ్య దేశమైన తిరుపుళ్ళాని. దాన్నే దర్భశయనం అని కూడా అంటారండి. ఇది 44వ దివ్య దేశం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉంది. అయితే ఈ దివ్య దేశం యొక్క గొప్పతనం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలు పుట్టకపోవటానికి కారణం నాగదోషం అని చెప్తారు కదండి. అది ఈ క్షేత్రానికి వచ్చి కనుక స్వామిని దర్శించి క్షీరాన్ని కనుక స్వచ్ఛమైన క్షీరాన్ని సమర్పిస్తే వారికి పుత్ర సంతానం కలుగుతుంది, మంచి సత్సంతానం కలుగుతుంది అని చెప్తారు. అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు ఇదే ప్రదేశంలో శ్రీరాముడు దర్భనే తన దర్భగడ్డినే తనకి పడకగా మార్చుకుని 3 రాత్రులు ఇక్కడే పడుకుని సముద్రుడిని ప్రార్థించాడు. దీక్షగా ప్రార్థించి తనకి దారి ఇమ్మని, రావణాసుడిని సంహరించడానికి దారి ఇమ్మని ప్రార్థిస్తే సేతువు కట్టం. అప్పుడు సముద్రుడు వచ్చి ప్రత్యక్షమై ఒక సేతువుని నిర్మాణం చేయమని రామచంద్రుడికి చెప్పడం జరుగుతుంది. అది వానరుల సహాయంతో ఒక 5 రోజుల్లోనే ఆ సేతు నిర్మాణం జరిగింది ఈ క్షేత్రంలోనే. అంతగాని ఇంత పవిత్రత ఈ క్షేత్రానికి ఉంది. అంతేకాకుండా విభీషణుడు స్వామిని రక్షణ కోరి ఇక్కడికి వచ్చాడు కదండి, శరణాగతి చేశాడు కదా స్వామి విభీషణుడు రావణాసురుడి నుంచి బయటకు వచ్చేసి. అది కూడా ఈ ప్రదేశంలోనే. అంతేకాకుండా రావణాసుడు తన 2 స్పైస్ మనం ఏమంటారు వాళ్ళని పంపించాడు, గూఢచారులు పంపిస్తే ఆ గూఢచారులకు కూడా ప్రాణభిక్ష పెట్టింది కూడా రామచంద్రుడు ఈ ప్రదేశంలో. అంతేకాకుండా వానరుల యొక్క వివరణ ఇచ్చాడని తెలుస్తుంది. అంతేకాకుండా పుల్లారణ్య మహర్షి అన్న ఆయన ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని శ్రీహరిని దేవేరులతో సహా ప్రత్యక్షం చేయించుకుని అక్కడ స్వామి అక్షామూర్తిగా వెలిసింది ఈ క్షేత్రంలోనే. కాబట్టి అంత మహిమ ఉన్న ఈ క్షేత్రానికి కనుక మనం వచ్చి క్షీరాన్ని కనుక నివేదన చేస్తే, స్వచ్ఛమైన క్షీరాన్ని నివేదన చేస్తే సత్సంతానాన్ని కలుగుతుంది. ఎందుకంటే దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేసింది కూడా ఈ ప్రదేశంలోనే, తపస్సు చేసింది కూడా ఈ ప్రదేశంలోనే చెప్తారు. జై శ్రీమన్నారాయణ.